మేము ఎంతో ఆశగా లోపలికైతే వెళ్ళాము, కానీ చివరికి మాకు నిరాశ ఎదురైంది. ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటంటే, మాకు దగ్గరలో ఉన్నటువంటి ఒక ఆర్గానిక్ షాప్ కి అయితే వెళ్ళాము. మనకు చాలా ఆర్గానిక్ ఐటమ్స్ అయితే అవైలబుల్ లో ఉంటాయి. ఇక్కడ మనకు మిల్లెట్స్ కూడా దొరుకుతాయి. ఈ షాప్ లో వీళ్ళే ఏ కెమికల్స్, పెస్టిసైడ్స్ లేకోకుండా అయితే ఫార్మింగ్ అయితే చేస్తారు. ఇక్కడ మిల్లెట్సే కాదు, ప్యూర్ ఆయిల్స్, హనీ అండ్ స్కిన్ కేర్ చాలా ఐటమ్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి. నేను అన్ని కూడా మీకు క్లియర్ గా చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ప్యూర్ హనీ అయితే దొరుకుతుంది. బ్యాంబూతో చేసినటువంటి బ్రష్, కోంబు అవి కూడా అవైలబుల్ లో ఉన్నాయి. మనకి ఇంటికి కావాల్సిన మసాలా ఐటమ్స్, హోల్ గ్రైన్ ఐటమ్స్ కూడా అవైలబుల్ లో ఉన్నాయండి. ఇక్కడ ప్రతి ఒక్క ఐటమ్ ప్యాకింగ్ కూడా చాలా నీట్ గా చేశారండి. ఇవే కాకుండా మనకు డ్రై ఫ్రూట్స్ తో చేసినటువంటి ఫుడ్ ఐటమ్స్ లైక్ మనకు డ్రై ఫ్రూట్ లడ్డు ఇట్లాంటివి కూడా చాలా ఉన్నాయి. హోమ్ మేడ్ పికిల్స్ కూడా ఉన్నాయండి. మన కంటికి ఏది కనిపించినా కొనాలనిపిస్తుంది, కానీ దాని కింద ప్రైజెస్ చూస్తే మాత్రం చాలా భయమేసింది. దివాళీ ఫెస్టివల్ కోసం హ్యాండ్ మేడ్ దియాస్ కూడా రెడీగా ఉన్నాయి. ఇవి మాత్రమే కాకుండా ఆర్గానిక్ గా పండించినటువంటి వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి. వీళ్ళు ఆర్గానిక్ గా పండించిన వాటితోనే మనకు స్నాక్స్ కూడా రెడీగా చేసి పెట్టారు. ఇక్కడ స్నాక్సే కాదు, మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పికిల్స్, పొడి ఇవి కూడా ఉన్నాయి. ఇంతకీ అసలు విషయం ఏంటో చెప్పలేదు కదా. మా వారు నిన్నటి నుంచి టిఫిన్ బయట చేద్దాం రేపు అని అన్నారు. నేను కూడా సరే అన్నాను. బట్ ప్లేస్ ఎక్కడ అనేది నాకు కూడా తెలియదు. ఈ ప్లేస్ జస్ట్ 3 minutes రైడ్ అనమాట మా ఇంటి దగ్గర నుంచి. ఎక్కడికి వచ్చాము ఇప్పుడైతే మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది అని అనుకుంటున్నాను. ఐటమ్స్ అయితే ఆర్డర్ చేసామండి. రెడ్ దోశ, ప్లేన్ వైట్ ఆనియన్ దోశ అండ్ పూరి అనమాట. బిల్ 195 రూపీస్ అయ్యింది. మేము కాస్త లేట్ గా వెళ్లడంతో చాలా రష్ అయితే ఉనింది. ఇక్కడ టోకెన్ నెంబర్ వైజ్ గా మనకు టిఫిన్స్ అయితే రెడీ చేసి ఇస్తారు. ఇక్కడ సీటింగ్ ఫెసిలిటీ అయితే ఎక్కువగా లేదు, బట్ బయట మనం నిల్చొని తినడానికి అయితే ఆప్షన్ ఉంది. ఇంతకు ముందు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ టిఫిన్ షాప్ అయితే లేదు, రీసెంట్ గా స్టార్ట్ చేశారనమాట. కిచెన్ లో వాడే ప్రతి ఒక్క ఐటమ్ కూడా వీళ్ళు ఓన్ గా హార్వెస్ట్ చేసిందే. క్వాలిటీ ప్లేట్స్ అండ్ కప్స్ కూడా యూజ్ చేస్తున్నారు. నేనైతే వైట్ రైస్ ఆనియన్ దోశ అయితే ఆర్డర్ చేశాను. రెడ్ రైస్ దోశ అండ్ పూరి ఆర్డర్ చేశారు. పూరిలో కర్రీ అయితే బాగుంది, బట్ చట్నీస్ అయితే అంత టేస్టీగా ఏమనిపించలేదు మాకు. అదే మాకు బాగా డిసప్పాయింట్ అనిపించింది. పూరి అయితే బాగా సాఫ్ట్ గా ఉన్నాయి, దోశలు కూడా నార్మల్ గా అనిపించింది. పూరి కర్రీ మాత్రం బాగుంది. ఇంతకీ ఈ ప్లేస్ ఎక్కడంటే వారధి ఫార్మ్స్ అండి, అల్కాపూర్ టౌన్షిప్, మణికొండలో ఉంటుంది. మేము రోడ్ నెంబర్ 29 లో ఉంటాము. ఇది వచ్చేసి 25 లో ఉంటుంది అనమాట, చాలా దగ్గర. మేమైతే ఇప్పటి వరకు వెళ్ళలేదండి, ఇదే ఫస్ట్ టైం ఈ కిచెన్ కి అయితే వెళ్ళడం. ఇప్పటి వరకు వెళ్ళకుంటే ఈ ఆర్గానిక్ ఫుడ్ ని ఖచ్చితంగా అయితే టేస్ట్ చేయండి. మీరు ఇంతకు ముందు కానీ వెళ్ళుంటే నాకైతే కామెంట్ చేసేయండి. సో అడ్రస్ కూడా నేను ట్యాగ్ చేస్తాను. బై బై.